ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో చమురు, వంట గ్యాస్ దిగుమతి ఒప్పందాలను భారత్ వేగవంతం చేసింది. ఇప్పటికే పలు దేశాలతో చర్చలను పూర్తి చేసి ఒప్పంద ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన 60 మిలియన్ బ్యారెళ్ల చమురు వచ్చే నెలను అందనున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో యుద్దం నేపథ్యంలో ఇంధన అవసరాలకు ఇబ్బంది లేకుండా భారత్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముడి చమురు, వంట గ్యాస్ దిగుమతుల కోసం పలు దేశాలతో ఒప్పందాల సంతకాల ప్రక్రియను వేగవంతం చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థికంగా ప్రయోజనం ఉండేలా పలు దేశాలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఒప్పందాలు ఖరారవుతున్నాయని తెలిపాయి. ఇందులో రష్యాతో కూడా ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్పై యుద్ధానికి భారత్ సహాయపడుతోందని అమెరికా ఆరోపించింది. మాస్కో నుంచి దిగుమతులు తగ్గించుకోవాలని షరతు పెడుతూ ఫిబ్రవరిలో మధ్యంతర వాణిజ్య ఒప్పందం చేసుకుంది. తమ నుంచి చమురు కొనుగోలు చేయడానికి భారత్ అంగీకరించినట్లు అగ్రరాజ్యం వెల్లడించింది. అయితే ఇరాన్పై అమెరికా దాడులతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. యుద్దం కారణంగా చమురు ధరలు అమాంతం పెరిగాయి. ప్రపంచ ముడి చమురు రవాణాలో 20% వాటా కలిగిన హొర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలను ఇరాన్ అడ్డుకోవడంతో సంక్షోభం మరింత పెరిగింది. హొర్మూజ్ జలసంధి భారత్కు కూడా కీలకమైన సరఫరా మార్గంగా ఉంది. దేశ చమురు అవసరాల్లో దాదాపు 40%, రోజుకు 5.5 నుంచి 6 మిలియన్ల బ్యారెళ్ల రవాణా ఈ మార్గం గుండానే సాగుతోంది. ఈ సంక్షోభాన్ని కట్టడి చేసేందుకు రవాణాకు సిద్ధంగా ఉన్న రష్యా చమురును కొనేందుకు భారత్కు అమెరికా 30 రోజుల అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేశీయ రిఫైనరీలు రష్యా నుంచి దాదాపు 60 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది వచ్చే నెలలో అందనున్నట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ బ్లూంబర్గ్ కథనం పేర్కొంది. అయితే ప్రస్తుతం దేశంలో ఇంధనం, వంట గ్యాస్కు కొరత లేదని కేంద్రం చెబుతోంది. 3 వ్యూహాత్మక నిల్వ కేంద్రాల్లో సుమారు 3.37 మిలియన్ టన్నుల చమురు నిల్వలు ఉన్నాయని అంటోంది. 11 ఏళ్ల తమ పాలనలో ఇంధన దిగుమతుల్లో వైవిధ్యం చూపిస్తూ వివిధ దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు తెలిపారు. గతంలో 27 దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకోగా ఇప్పుడు ఆ సంఖ్య 41కి పెరిగినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్పీజీ సరఫరాకు సంబంధించి దేశీయ ఉత్పత్తిని 25% పెంచాలని ఆదేశించినట్లు ఈ నెల ప్రారంభంలో కేంద్రం వెల్లడించింది. అనవసర భయాలు వద్దని ప్రజలకు స్పష్టం చేసింది.